శివాయ. ఓం నమో నారాయణాయ. కర్మ నివారణ, నరదృష్టి నివారణ, సంచిత ప్రారబ్ధ ఆగమిక కర్మ నివారణ, తులాభార కాల భైరవాయ నమో నమః. ఓం దిగంబరాయ విద్మహే గజవాహనాయ ధీమహి తన్నో కపాలకాల భైరవ ప్రచోదయాత్. ఓం ఇంద్రాణీ శక్తి దేవ్యై నమోస్తుతే. హరి ఓం. మా ఛానల్కి స్వాగతం. చూస్తున్న వీక్షకులకు, ప్రేక్షకులకు, ప్రియ కాళ భైరవ భగవద్బంధులకి స్వాగతం పలుకుతూ, మమ్మల్ని ఎంతగానో ఆదరిస్తూ ఉండబడినటువంటి ప్రియ సోదర సోదరీమణులకు అందరిపైనను, సనాతన ధర్మ సంరక్షకులకు, జ్యోతిష్య అభిమానులకు అందరికీ కూడా స్వాగతం పలుకుతూ, ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా అందరికీ నిండు నూరేళ్ల ఆయురారోగ్యాలను ప్రసాదించాలని శ్రీ కాళీ సమేత కాళభైరవ స్వామిని వేడుకుందాం. ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాన్ని ఒకసారి వీక్షింపచేద్దాం. వృషభ రాశిలో కుజుడు మరియు దేవగురు బృహస్పతి సంచార స్థితి, కర్కాటక రాశిలో రవి సంచార స్థితి, సింహరాశిలో బుధ శుక్ర సంచార స్థితి, కన్యరాశిలో కేతు భగవానుడు సంచార స్థితి, కుంభరాశిలో శని భగవానుడు వక్రగమన సంచార స్థితి, మీనరాశిలో రాహు సంచార స్థితితో ద్వాదశ రాశుల్లో గ్రహ గమనాలు ఈ విధంగా ఉన్నాయి. కర్కాటక రాశి వారికి ఒకవైపు అష్టమస్థాన శని, మరొక వైపు ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఆ పుష్యమి నక్షత్రం కర్కాటక రాశిలో ఉండడం, కర్కాటక రాశిలోని రవి సంచారం చేయడం వలన ఎలాంటి ఉపయోగాలు, భగవంతుడి ఆశీస్సులు ఎలా పొందాలో ఈ వీడియోలో సవివరంగా సంపూర్ణంగా తెలుసుకుందాం. కర్కాటక రాశిలో ఏ నక్షత్రాలు వస్తాయనగా పునర్వసు నక్షత్రంలో చివరి పాదం 4వ పాదము, పుష్యమి నక్షత్రంలోని 4 పాదాలు, ఆశ్లేష నక్షత్రంలో 4 పాదాలు కలిపితే కర్కాటక రాశి. చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా ఆఫ్ బర్త్లో లేనటువంటి కారణం వలన పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాశిని తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. హీ, హూ, హే, హో, డా, డి, డు, డే, డో అక్షరాల వారందరూ కూడా కర్కాటక రాశి జాతకులే. కర్కాటక రాశి యొక్క అధిపతి చంద్ర భగవానుడు. రాశిలోనే రవి సంచారం, రాశిలోనే పుష్యమి నక్షత్రం సంచారం చేయడం, ఒకవైపు అష్టమస్థాన శని, శని భగవానుడు కుంభరాశిలో జలరాశిలో వక్రగమనంలో ఉండడం, ఈ ఆదివారం అమావాస్య పుష్యమి నక్షత్ర సందర్భంగా ఉండబడే వారందరూ కూడా మీరు వ్యవసాయ క్షేత్రాల్లో కానీ పొలాల్లో కానీ తెల్ల జిల్లెడి యొక్క వృక్షాలు చాలా కనపడుతూ ఉంటాయి. ముందుగానే చూసుకొని ఒక 6 రోజులు ముందుగా ప్రతిరోజు వెళ్ళి ఒక చెంబు నీళ్ళు పోసి దీపాన్ని పెట్టి రోజు దండం పెట్టుకొని రండి. ఆ ఆదివారం అమావాస్య రోజున పై కొమ్మలను తీసేసి భూమిలోంచి పెకలిస్తే వచ్చే స్వామివారే శ్వేతార్కవర సిద్ధి మహాగణపతి స్వామివారు. ఆయనని తీసుకొని వచ్చి బాగా మట్టిని కడిగి సింధూరాన్ని పూసి పూజా మందిరంలో ఉంచండి. అద్భుతమైనటువంటి ఆనందకరమైన విశేషమైనటువంటి ఆ సాక్షాత్గా వరసిద్ధి గణపతి స్వామికి ఆశీస్సులు కలిగి ఆనందం, అదృష్టం రాబోయే కాలమంతా సువర్ణ యుగం అని చెప్పి గమనించాలి. అలాగనే ఈ కాళ అమావాస్య, ఈ కాళాష్టమి సందర్భంగా ఇంట్లో ఒక కాళభైరవ స్వామి యొక్క దీపము, కాళభైరవ స్వామికి సౌభాగ్య ముడుపు, కాళభైరవ హోమం చేసుకోగలిగితే అదృష్టం మీ సొంతమవుతుంది. అలా కుదరలేనటువంటి వాళ్ళు ఈ కింద నెంబర్ సంప్రదించినట్లయితే మీ పేరు పైన ప్రత్యేకంగా కూష్మాండ దీపాన్ని, కాళభైరవ హోమాన్ని చేయించి వీడియో కాల్ ద్వారా ప్రత్యక్షంగా చూపించి మీకు ప్రసాదాన్ని కూడా అందజేయడం జరుగుతుంటుంది. అలాగనే 2వ స్థానంలో బుధ శుక్ర సంచార స్థితి, తృతీయంలో కేతు సంచార స్థితి, అష్టమంలో శని సంచార స్థితి, భాగ్యంలో రాహు సంచార స్థితి, లాభంలో కుజగురు సంచార స్థితి కారణం వలన స్థిరాస్తులు, చరాస్తులు మీ సొంతం కాబోతున్నాయి. కనుక ఈ అష్టమి రోజున, ఈ అమావాస్య రోజున దూర వాయు జల ప్రయాణాలు పెట్టుకోవద్దు. ప్రమాదాలు పొంచి ఉన్నాయి, జలగండాలు ఉన్నాయి. పవర్తో, మ్యాగ్నెట్తో, ఆయుధాలతో దయచేసి చెలగాటం ఆడవద్దు. అలాగా స్వయం వృత్తులు, సేవా రంగాలు, వ్యాపారాలు, రియల్ ఎస్టేట్ రంగాలు, హోటల్ వ్యాపారాలు, సాఫ్ట్వేర్, హార్డ్వేర్ ఉద్యోగస్తులు, వ్యవసాయ సోదరీమణులు, గృహ భవన నిర్మాణ కార్యక్రమం చేసేవారు,
అనేక రంగాల వారికి మంచి కాలం ఉంది. జాగ్రత్తగా దీపం ఉండగానే ఇల్లు చక్కబెట్టుకోండి. రాబోయే భవిష్యత్ అంతా కర్కాటక రాశి వారిదే అని చెప్పి గమనించాలి. కంచు మోగినట్టు కనకమ్ము మోగదు గదరా సుమతి అని చెప్పి మనకు సుమతి శతకంలో చెప్పడం జరుగుతుంటుంది. రాసులు 12 ఎలా ఉంటాయో 12ని అచ్చు వేయడం జరుగుతుంటుంది. పూజ చేసిన తదనంతరము ఈ యొక్క పాత్రను ఇలా ఎడమ చేతో పట్టుకొని కుడి చేతో ఈ కర సహాయం తీసుకొని ఇలా చిన్నగా శబ్దం చేసినట్లయితే ఓంకార శబ్దం రావడం జరుగుతుంటుంది. ఈ ఒక ఓంకార శబ్దం ధ్వని వలన మానవుని యొక్క శరీరంలో చక్రాలు వికసింపచేయడం, ఇంట్లో ఉండబడినటువంటి దరిద్ర దేవత బయటికి వెళ్ళడం, గ్రామంలో సంచరించేటువంటి మహాలక్ష్మి దేవత గళ్ళు గళ్ళు అంటూ మన ఇంటికి రావడం, మన ఇంట్లో అమ్మవారు కూర్చోవడం వలన సకల ఐశ్వర్యానికి సకల ఆనందానికి అపార కుబేర సంపన్నులు అవుతారని చెప్పి గమనించాలి. ఈ యొక్క కాళభైరవ స్వామి అక్షయ పాత్ర మరియు మీకు ఒక కాళభైరవ స్వామి ఒక పిరమిడు, డాలరు, కంకణము, కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంది. మీకు వాట్సాప్ కాల్ ద్వారా ప్రత్యక్ష ప్రసారాన్ని కూడా చూపించడం జరుగుతుంది. ఆసక్తి గలవారు ఈ కింద నెంబర్ సంప్రదించి ఆ అక్షయ పాత్రను ఇంట్లో ఉంచుకోవడం వలన అద్భుతమైన ఆనందం, ఆరోగ్యం మీ సొంతం అవుతుందని చెప్పి గమనించాలి. అలాగనే మీ వ్యక్తిగత జాతకం తెలుసుకోవాలనుకుంటున్నారా? మీ పుట్టినటువంటి కాల సమయంలో మీకు తల్లిదండ్రులు పెట్టినటువంటి పేరు, డేటు, నెల, సంవత్సరం, సమయం వ్రాసి పంపించినట్లయితే 100 సంవత్సరాల జాతకాన్ని వ్రాసి సవివరంగా పంపించడం జరుగుతుంది. మీరు పుట్టినప్పుడు గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, ప్రస్తుతం ఎలా ఉంటున్నాయి, రాబోయే కాలంలో ఎలా ఉండబోతున్నాయో సవివరంగా సంపూర్ణంగా తెలియజేయడం జరుగుతుంటుంది. అలాగనే చాలామందికి పుట్టినటువంటి కాల సమయంలో డేటా బర్త్లు లేనటువంటి వారందరికీ మీ పేరు యొక్క మొదటి అక్షరాన్ని అనుసరిస్తూ రాసి తెలియచేస్తూ ప్రస్తుత కాలమాన ప్రకారంగా గ్రహ గమనాలు ఎలా ఉన్నాయి, భవిష్యత్తులో ఎలా ఉండబోతున్నాయో అనేటువంటి విషయాన్ని తెలియచేస్తూ రమణ శాస్త్రం ద్వారా అనగా గవ్వల ద్వారా భూత భవిష్యత్ వర్తమానాన్ని తెలియజేయడం జరుగుతుంది గవ్వల ద్వారా. కనుక డేటా బర్త్లు లేనటువంటి వారికి గవ్వల ద్వారా జ్యోతిష్యాన్ని చెప్పడం జరుగుతుంది. కనుక మన వ్యక్తిగత జాతకాన్ని తెలుసుకుందాం, గ్రహాలలో ఉండబడిన దోషాలను తెలుసుకుందాం, తినేటువంటి ఆహారాల్లో, వేసుకునే వస్త్రాల్లో, చేసే పనుల్లో స్వల్పమైన మార్పులు చేసుకుందాం. అద్భుతమైన ఆనందకరమైన ఆరోగ్యకరమైన కుబేర సంపన్నమైన జీవితానికి స్వాగతం పలుకుతాం. కనుక ఆసక్తి గలవారు ఈ కింద సంప్రదించి అపాయింట్మెంట్ తీసుకొని సంప్రదించగలరు. అలాగనే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ ఎంత ప్రయత్నం చేసినా వివాహం అవ్వడం లేదా, ఎందుకు వివాహం అవ్వడం లేదు, జాతకంలో ఎలాంటి దోషాలు ఉన్నాయి, వివాహం ఎప్పుడవుతుంది, ఎలాంటి అబ్బాయితో అమ్మాయితో కలపడం వలన వీరి యొక్క గణగుణాలు బాగుంటాయో తెలుసుకోవడం జరుగుతుంటుంది. కనుక జాతకాన్ని తెలుసుకుందాం, మంచి వివాహ సంబంధం తెచ్చుకుందాం, భావితరాల్లో మంచి ఆనందకరం జీవితం పొందుదాం. కనుక వచ్చేటువంటి జాతకాన్ని వధూవరుల యొక్క పాదాలు, గుణాలు, సంతాన యోగము, అలాగనే విదేశీయాన యోగము, ఎలాంటి యోగాలు ఉన్నాయో కూడా తెలుసుకుందాం. అలాగే మీ అబ్బాయికి కానీ అమ్మాయికి కానీ చిన్నపిల్లలు పుట్టినట్లయితే ఏ మాసంలో పుట్టితే ఎలాంటి పేర్లు పెట్టుకోవాలి, నక్షత్రంలో ఉన్న విశిష్టత ఎంతో కూడా తెలియజేయడం జరుగుతుంటుంది. ఈ యొక్క మాసంలో పుట్టినటు రోజు వారందరికీ కూడా, అలాగే వివాహ వార్షికోత్సవం చేసుకుంటున్న వారందరికీ కూడా మన యొక్క దేవాలయంలో ప్రత్యేకంగా కాళభైరవ హోమం చేయించడం జరుగుతుంటుంది. అలాగనే ప్రసాదం కూడా మీకు పంపించడం జరుగుతుంది. మనమందరము కూడా కలియుగ కాలంలో కాళభైరవ స్వామికి స్మరణ చేద్దాం, కష్టాలకు స్వస్తి పలుకుదాం, ఐశ్వర్యానికి స్వాగతం పలుకుతాం. For more videos like this, subscribe Big TV channel.